ఈరోజు వీడియోలో డస్కీ స్కిన్కి మేకప్ ఎలా చేయాలనేది మేకవర్ చూపించాను అనమాట స్టూడెంట్స్కి. సో అదే నేను బ్లర్ చేశాను. మీరు కూడా మేకప్ ఎలా చేశాను అనేది చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ అయితే నేను ఫేస్ క్లీన్ చేసుకున్నాక లెన్స్ అప్లై చేస్తున్నాను. లెన్స్ అనేది కూడా మనము స్కిన్ టోన్ బట్టి, క్లయింట్ వేసుకున్న అవుట్ఫిట్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ప్యూర్ హేజల్ యూజ్ చేస్తున్నాము. ఇంకా తనకి బ్లూ అయినా డార్క్ గ్రే అయినా కూడా బాగా సెట్ అయిపోతాయి. లెన్స్ అప్లై చేసే ముందు హ్యాండ్స్ అయితే క్లీన్గా పెట్టుకోవాలి మనము. ఆ తర్వాతనే లెన్స్ అప్లై చేయాలి. ఎందుకంటే ఇది ఐస్ ఇన్ఫెక్షన్ కాకుండా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకొని పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి డిస్పోజబుల్ లెన్స్, అంటే మనం 18 అవర్స్ వరకు యూజ్ చేసి ఆ తర్వాత తీసేయచ్చు. 1 టైం యూజ్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మనం ఫేస్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకున్నాక టోనర్ అప్లై చేసుకోవాలి. సిటిఎం అయితే ఫాలో అవ్వాలి. స్కిన్ ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా చేసుకుంటేనే మనకు మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కాబట్టి క్లెన్జింగ్ చేశాక టోనర్ ఇక్కడ పిక్సీ గ్లో టోనర్ అప్లై చేస్తున్నాను. దీంతో స్కిన్ అంతా కూడా ఈవెన్గా అవుతుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి బ్రాండ్ ఎంబ్రియోలిస్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మనకి డెప్త్గా నరిష్మెంట్ అనేది ఉంటుంది. మనము ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా కూడా స్కిన్ ప్రిపరేషన్లో లోపలికి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. స్కిన్ అంతా కూడా నరిష్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు ఫేస్ అండ్ నెక్ ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రైమర్ వచ్చేసి కలర్ ఎసెన్స్ యూజ్ చేసాము. తనకు పెద్దగా ఓపెన్ పోర్స్ అవన్నీ కూడా ఏం లేదు. జస్ట్ మనకు ప్రైమర్ అనేది ఇక్కడ స్మూత్నెస్ కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి కలర్ ఎసెన్స్ అనేది ఎవరికైనా సెట్ అవుతుంది, అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ కరెక్షన్ అండ్ కన్సీలింగ్ చేసుకుంటాను. తనకు వచ్చేసి మైల్డ్గా ఉంది అండర్ ఐ డార్క్నెస్, మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ కూడా మరి ఎక్కువ ఏం లేదు. సో నేను లైట్గా కరెక్షన్ అయితే చేసి ఆ తర్వాత కన్సీలింగ్ చేశాను అనమాట. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది కన్సీలింగ్ ప్యాలెట్ షో ప్యారెల్ కంపెనీది. ఇది కూడా బాగుంటుంది, హై ఎండ్లో ఉంటుంది, ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కన్సీలింగ్ కరెక్షన్ చేశాక ఇక్కడ చూస్తే మీకు ఫేస్ అంతా కూడా ఈవెన్గా అయినట్లు తెలుస్తుంది కదా. నెక్స్ట్ మనము ఫౌండేషన్కి వెళ్తాము. ఫౌండేషన్ వచ్చేసి తన షేడ్కి తగ్గట్టుగా చూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే తను ఇంకా కొంచెం ఫేర్గా కనిపించాలనేది. సో దానికోసం అని చెప్పేసి నార్స్ ఫరెవర్ 52 రెండు కూడా మిక్స్ చేశాను. తనకంటే ఒక నెంబర్ ఫేర్ షేడ్తో తీసుకున్నాను అనమాట. ఈ విధంగా డస్కీ స్కిన్ మేకప్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా ఫేర్గా కాకుండా కొంచెం కొంతవరకు 1 షేడ్ ఫేర్ వరకు అయితే మనం చూపించవచ్చు. అంతకంటే ఎక్కువగా ఫేర్ చేస్తే తర్వాత ఫేస్ అనేది గ్రే అవుతుంది. సో స్కిన్ షేడ్ కానీ 1 షేడ్ ఫేర్ కానీ తీసుకోవచ్చు. అది మనం ప్రాపర్గా బేస్ అనేది కరెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫౌండేషన్ అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి డెప్త్గా నాలెడ్జ్ అనేది అవసరము. సో క్లాస్లో జాయిన్ అవుతే మాత్రం నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫౌండేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కన్సీలర్స్ కూడా తనకంటే ఫేర్ షేడ్ హైలైటింగ్గా యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి లారియల్ యూజ్ చేశాను. నేను రెండు కూడా మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను అనమాట. కన్సీలర్స్ అన్నీ కూడా మనము ప్రాపర్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత బేస్ అంతా కూడా సెట్ అవ్వడానికి మనం లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాము. దానికోసము పిఎస్సిలో చిన్న చిన్న పఫ్స్, మినీ పఫ్స్ అని కొత్తగా వస్తున్నాయి అన్నమాట. సో ఇవైతే మనకి అండర్ ఐ కింద బేకింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. లూజ్ పౌడర్ అప్లై చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఈ విధంగా చేసుకోవచ్చు. చిన్న సైజువి, పెద్ద సైజువి అయితే ఫేస్ మొత్తం కూడా పెట్టవచ్చు.
ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది మెబ్లిన్ ఫిట్ మీ 15 షేడ్ నెంబర్ లూజ్ పౌడర్ ఇది. నెక్స్ట్ మొత్తం కూడా పఫ్తో అప్లై చేసుకున్నాక ఓవరాల్గా బ్రష్ వాడతాము. దీంతో మనము స్పీడ్గా అప్లై చేసుకోవచ్చు, మొత్తం నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్సెస్ పౌడర్ ఏమైనా ఉంటే కూడా తీసేస్తుంది. అంత ఈవెన్గా మనం పౌడర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫేస్ అంతా కూడా బేకింగ్ చేయడం వల్ల మేకప్ అనేది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ మేకప్ చేస్తున్నాం. ఇక్కడ ఐ మేకప్లో బేస్ కోసము కన్సిలర్ అప్లై చేసి ఈవెన్గా అంతా కూడా బ్లెండ్ చేస్తున్నాను. ఐబ్రో ఫిల్లింగ్ అండ్ షేపింగ్ కోసము పిఏసి ఐబ్రో జెల్ యూజ్ చేస్తున్నాను. డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఐ షేడ్స్ వచ్చేసి కార్నివాల్ ప్యాలెట్, ప్రెటీ ఆల్ సెట్. ఈ రెండిట్లోంచి కావాల్సిన షేడ్స్ తీసుకొని స్మోకీ ఐ లుక్ అయితే ఇస్తున్నాను అనమాట. తను వేసుకున్న అవుట్ఫిట్కి స్మోకీ లుక్ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పేసి బ్రౌన్ స్మోకీ చేస్తున్నాను ఈరోజు. ఐ మేకప్లో కూడా డిఫరెంట్ ఐ మేకప్స్ ఉంటాయి కదా, అంటే మనం అవుట్ఫిట్ని బట్టి డిఫరెంట్గా చేసుకోవచ్చు, ఈవెంట్ని బట్టి కూడా డిఫరెంట్ ఐ మేకప్స్ చేసుకోవచ్చు. సో అవన్నీ మీరు డెప్త్గా నేర్చుకోవాలంటే క్లాస్లో జాయిన్ అవుతే ఇవన్నీ కూడా నాలెడ్జ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఫేస్లో షేడ్స్ క్రియేట్ చేయడానికి కాంటూరింగ్ అయితే చేస్తున్నాను. మనం ఎప్పుడైతే ఫౌండేషన్ వేసి బేస్ చేసి బేకింగ్ చేసినప్పుడు ఫ్లాట్ అయిపోతుంది ఫేస్ అంతా కూడా, చూడడానికి అంతా ఒకటిలాగా అనిపిస్తుంది. సో మళ్ళీ మనకు న్యాచురల్గా ఉండే షేడ్స్ ఏవైతే ఉంటాయో, ప్రతి ఒక్కరికి న్యాచురల్గా కొన్ని షేడ్స్ అనేవి ఉంటాయి కదా, కాంటూర్ హైలైట్ అనేది, మళ్ళీ వాటిని రీబ్యాక్ తీసుకురావడానికి ఈ విధంగా కాంటూర్ హైలైటింగ్ మళ్ళీ చేసుకుంటాం అనమాట. బ్లష్ అవన్నీ కూడా మంచి గ్లో వస్తుంది, ఫేస్లో మంచి వామ్తనేసి వస్తుంది. సో ఎప్పుడూ కూడా ఫౌండేషన్ ఒకటే వేసి వదిలేయకుండా ఈ విధంగా కాంటూర్ బ్లష్ హైలైటింగ్ చేసుకొని వాటిని బాగా బ్లెండ్ చేసామంటే మంచి లుక్ వస్తుంది. ఇది వచ్చేసి యూరోప్ గర్ల్ కాంటూర్ ప్యాలెట్, ఇది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది. నెక్స్ట్ బ్లష్ వచ్చేసి కూడా మనము తన స్కిన్ టోన్ బట్టి అవుట్ఫిట్ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంపెనీ ఐ మ్యాజిక్ బ్లష్ ప్యాలెట్ ఇది. నెక్స్ట్
నెక్స్ట్ షిమ్మర్ హైలైటర్ కూడా తన స్కిన్ టోన్ తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. ఇది వచ్చేసి మెబ్లిన్ ఫిట్ మీ గోల్డెన్ షేడ్ అనమాట. నెక్స్ట్ లిప్ మేకప్కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఐలైనర్తో షేప్ అయితే క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ యూజ్ చేసేది యూరోప్ గల్ లిప్ ప్యాలెట్. దీంట్లో మనకి ఏంటంటే అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి మనం కావాల్సిన కలర్ మిక్స్ చేసుకొని ఫస్ట్ చూసుకోవాలి సెట్ అవుతుందా లేదా. అది సెట్ అవుతే ఓకే, లేదా అంటే ఇంకా ఏదైనా కలర్ మిక్స్ చేసి మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి చేసుకున్న మేకప్ని లాంగ్ లాస్టింగ్ ఫిక్స్ అవ్వడం కోసము ఇక్కడ వచ్చేసి ఫరెవర్ 52 ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా స్ప్రే చేశాక దాన్ని వెంటనే డ్రై చేసేసుకుంటే ఇంకా మనకు మేకప్ ఫినిష్ అయిపోయినట్టే. లాంగ్ లాస్టింగ్ అలానే ఉంటుంది చేసిన మేకప్. ఫిక్సింగ్ స్ప్రే వల్ల కూడా మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్లాలెస్గా కనిపిస్తుంది. ఒక 30 మినిట్స్లో మనకి ఇదంతా కూడా మెల్ట్ అయిపోయి న్యాచురల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఫేర్ షేడ్ తీసుకున్నాం కాబట్టి ఇది ఒక హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోతుంది. తన స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ షేడ్ అనేది. ఫైనల్గా చూస్తే ఐ మేకప్ అంతా కూడా తనకి బాగా సెట్ అయిపోయింది. కంప్లీట్గా వెస్ట్రన్ లుక్లో డస్కీ స్కిన్ మేకప్ అనేది స్మోకీ లుక్తో ఈ విధంగా చేసుకోవచ్చు. జనరల్గా డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు బ్లాక్ అవుట్ఫిట్ వేసుకోవడానికి చాలా భయపడుతుంటారు. బట్ మనం మేకప్ అనేది కరెక్ట్గా దానికి తగ్గట్టుగా చేసుకుంటే ఫేస్లో గ్లో ఉంటుంది కాబట్టి ఈ అవుట్ఫిట్ కూడా డస్కీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. హెయిర్ స్టైల్ కూడా ఫ్రాక్ తగ్గట్టుగా మనం వేసుకున్నాము. హై పోనీ స్టైల్ చేసుకున్నాము. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, అది ఎలా చేస్తామనేది. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.